హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగే షాప్ నుంచి తీసుకురాగానే రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రొయ్యల్ని ఎలా క్లీన్ చేయాలో చూడండి. దానిలో ఉన్న రొయ్యను పట్టుకొని లాస్ట్ భాగాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్నది నరం బయటకు వస్తుందండి. అది అంతా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న దాన్ని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి 4 or 5 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న దాన్ని తెచ్చి మళ్ళీ పక్కన పెట్టి కొంచెం దాంట్లోనే పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే అలా చేయడం వల్ల ఏంటంటే నీసు వాసన కానీ లేకపోతే ఎప్పుడో పట్టుంటారు, అలా ఎప్పుడో పట్టున్న వాటి నీసు వాసన కానీ లేకపోతే జిడ్డుకి కానీ అలా వండుకోకుండా ఫ్రెష్గా ఉండటానికి బాగుంటుందండి. ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా స్టార్టింగే, చింత చిగురు పచ్చి రొయ్యలని. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే చింత చిగురు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా. ఆల్రెడీ చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక టమాటా వేస్తున్నాను. పెద్దపాయ ఏమో ఎల్లిపాయ ఒకటి, అల్లం, ఉల్లిపాయలు. ఫస్ట్ కళాయి పెట్టుకొని దాన్ని బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోనండి. బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఎప్పుడైనా ఏ కర్రీస్ చేసుకున్నా కానీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రం వేయాలి. ఎందుకంటే అలా వేస్తేనే కింద అడుగు అంటుకోకుండా మళ్ళీ తిప్పేటప్పుడు అంటుకుపోకుండా ఉండిద్దండి. బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత అవన్నీ మిక్సీ చేశాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదంతా మిక్సీ చేశానండి. దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దామండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా పక్కన పచ్చి రొయ్యలు అండ్ ఇది బాగా 10 to 15 minutes బాగా కుక్ అవ్వాలి. పచ్చివాసన అంతా పోవాలండి. అది లోగా బాగా మెత్తగా అయిపోద్ది. దాన్ని తీసుకొచ్చేసేసి ఇప్పుడు ఫ్రై చేసిన దాంట్లో పచ్చి రొయ్యలు యాడ్ చేసి మళ్ళీ అది 20-25 minutes బాగా బాయిల్ అయిన తర్వాత చింత చిగురుని బాగా నలిపి వేసుకోవాలి. అప్పుడే మనం ఆ కర్రీలో అంతా పులుపు అదంతా పట్టిద్ది. చుట్టానికి కూడా బాగుండిద్దండి. మనకి ఎక్కడ తగలడం కానీ అలా ఏమి ఉండకుండా బాగుండిద్ది. చూడటానికి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. సీజన్ కాబట్టి ఇప్పుడు వర్షాకాలం ఎక్కడైనా చింత చిగురు ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుండిద్ది కర్రీ అనేది. చూడండి, అప్పటికిప్పుడు చాలా డిఫరెంట్ ఉంది. ప్లీజ్ నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.